నెల్లూరు జిల్లాలో అహోబిలం మఠం భూముల వివాదం జరుగుతుంది. అహోబిలం భూములను మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆక్రమించుకున్నారని అహోబిలం మఠం పీఠాధిపతులు తెలిపారు. కనపర్తిపాడు గ్రామ సర్వే నెంబర్ 295 లో 3 కోట్లు విలువ చేసే 1.80 ఎకరాల భూమిని ఆక్రమించారని ఆదాలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆక్రమణపై స్థానిక రెవెన్యూ అధికారులకు పీఠాధిపతులు ఫిర్యాదు చేశారు. అహోబిలం మఠం భూములను అమ్మకాలు చేయాల్సిన అవసరం లేదంటున్న పీఠాధిపతితో నెల్లూరు ఐన్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. భూ ఆక్రమణదారులు ఎక్కువయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నెల్లూరు రూరల్కి సంబంధించి కనపర్తిపాడులో మనం ఉన్నాం. కనపర్తిపాడుకు సంబంధించి కూడా అహోబిలం పీఠాధిపతులకు సంబంధించిన భూములను ఏవైతే ఉన్నాయో కనపర్తిపాడుకు సంబంధించి 295 సర్వే నంబర్లో 1 ఎకరా 80 సెంట్లు భూమి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఈ మఠానికి సంబంధించి. దీనికి సంబంధించి కూడా దాదాపు 3 కోట్ల రూపాయలు వాల్యూ పోద్దని కూడా ఇక్కడ పీఠాధిపతులు చెప్తున్న పరిస్థితి అయితే. దీనికి సంబంధించి కూడా మాజీ మంత్రి మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారు అని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఆ మఠాధిపతి వీళ్ళకి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి గత 15 సంవత్సరాల నుండి తమ ఆధీనంలో ఉన్నాయని కూడా మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ భూమికి సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అహోబిలం పీఠాధిపతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ భూమికి సంబంధించి మాజీ మంత్రి అదేవిధంగా మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆక్రమించుకున్నారని మీరు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. గత 12 సంవత్సరాలుగా ఆయన ఆధీనంలో ఉందని కూడా మీరు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎన్నిసార్లు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన ఎలాంటి సమాధానం మీకు ఇచ్చారు? ఇది ఆక్రమించింది అనే దానికన్నా కూడా ఈ భూమి అహోబిలం మఠానికి సంబంధించినది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. 2007లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రెడ్డి అండ్ రెడ్డి డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్గా ఉండి ఈ భూమిని మరొకరి దగ్గర మురళీకృష్ణరాజు దగ్గర కొన్నారు. వారు 2002లో 99 సెంట్లుగా వీళ్ళకి అమ్మారని చెప్పారు. ఇవన్నీ కూడా వాస్తవం అయినప్పటికీ దీనికి సంబంధించి దశరథ రామయ్య అని చెప్పి 54 నుంచి నా దగ్గర కాగితాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా నేను కొన్నానన్నారు. కానీ ఎక్కడా కూడా అహోబిలం మఠం ద్వారా మీరు ఎక్కడైనా కొనుగోలు చేశారా? అది ఆదాల ప్రభాకర్ రెడ్డి అయితే వచ్చు, దశరథ రామయ్య అయ్యవచ్చు, రామయ్య నిషాని అని ఆయన కొనవచ్చు, ఎవరైనా కొనవచ్చు. అహోబిల మఠం దగ్గర నుంచి మీకు ఈ భూమికి సంబంధించి ఎక్కడైనా కూడా అమ్మకం జరిపేదానికి లేదు, అమ్మకూడదు. దీనికి భూమికి సంబంధించినంత వరకు లక్ష్మీ నరసింహస్వామి వారే ఓనర్. మీరు నిన్నటి పత్రికా విలేకరులతో సమావేశంలో చెప్పారు 54 దశరథ రామయ్య. మీరు అహోబిలం మఠం దగ్గర నుంచి తీసుకున్నారా? లేదు. అదే మీకు అధికారులు ఇచ్చారు, ఎంఆర్ఓ గారు ఇచ్చారు. వాళ్ళేమి క్షుణ్ణంగా పరిశీలించకుండా ఇవ్వరు. నాకు కూడా మీ దగ్గర అనేక పర్యాయాలు తిరిగాను నేను. మీరు చెప్పారు, రంగారెడ్డి గారు చెప్పారు, నా పేరు మీద ఉండదండి అన్నారు. డాక్యుమెంట్స్ తీసుకువచ్చిన తర్వాత మీరు నమ్మారు, ఓహో మేము తీసుకున్నాం పలానా వెంకరెడ్డి ద్వారా అన్నారు. అవన్నీ కూడా వదిలేద్దామండి. ఈ భూమి నాది కాదు, మా అహోబిల మఠం పీఠాధిపతులది కాదు అంటే నేను ఇంత దూరం రాను. ఇంత దూరం రాజకీయంగా దీన్ని మీరు మాట్లాడుతున్నారే కానీ మీ దగ్గరికే వచ్చాను. ఆ రోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, 12 సంవత్సరాల నుంచి మీకు ఈ విషయం పూర్తిగా తెలుసు. కానీ మీరు నిన్నటి దీని మీద 54 నుంచి అన్నారు. నా దగ్గర 29 నుంచి డాక్యుమెంట్ ఉంది. 83, 84లో కూడా ప్రభుత్వం సంబంధించిన రికార్డులో కూడా అహోబిల మఠం అనేది ఉంది. ఈ 78లో కూడా మాకు అహోబిల మఠం సంబంధించిన ఏజెంట్ అంటారు వాళ్ళు వచ్చి కవుల దగ్గర వసూలు చేసుకోపోయిన రికార్డులు ఉన్నాయి. మీరు సాంకేతికపరమైన లోపంలో ఉన్నారు. దీనికి భూమికి సంబంధించిన వివాదం ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటాం స్వామి అని చెప్పి మీ ద్వారానే నేను చాలాసార్లు ఆ మాట తీసుకోవడం ఉంది. మీరు పెద్దలు, మేము ఈ మఠాన్ని ఈ శాఖకి సంబంధించిన నెల్లూరికి వరకే నేను ఇది రేపు మఠం నుంచి అధికారులందరూ కూడా వస్తారు. దయచేసి ఈ మఠం విషయంలో ఈ భూమి ఖచ్చితంగా అహోబిల మఠం స్వామిది అని ప్రభుత్వ అధికారులు కూడా నిన్న నిర్దేశించి చెప్పారు. దీని గురించి మీకేమైనా సందేహాలు ఉంటే న్యాయపరంగా మీదే అని ఉంటే నేను ఎప్పుడూ తప్పుకునేవాడిని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మీ దగ్గరికి నేను చాలాసార్లు విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే దగ్గర ఎందుకు వెళ్ళాను అనేది, ఎందుకంటే 15 ఏళ్లగా మీ పేరు మీద ఉంది కాబట్టి మిమ్మల్నే సంప్రదిస్తే
ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి గతంలో మీరే సహకరిస్తారనుకున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను విరమించుకున్నాను కూడా. యథేచ్ఛగా నరసింహస్వామి అనుగ్రహంతో మీరు దాతలుగా ఉండి ముందుగా నడిపించాల్సింది ఆ మఠం భూములని. ఈ విధమైన వివాదం ఉంది అని చెప్పి మీకు తెలుసు. ఆ వివాదాన్ని సాంకేతిక పరంగా ఏదైనా ఇది చేసుకోమని కూడా చెప్పాను చాలాసార్లు పలుమార్లు. కాబట్టి ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా అన్నారు. మీరు నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చెప్పారు, నాది కాదంటే నేను వదిలేస్తానన్నారు. నాది కాదంటే నేను కూడా వదిలేసేదానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సాంకేతిక పరంగా మీకు ఎక్కడా కూడా అహోబిల మఠం నుంచి అమ్మకం జరపలేదు. దానికి రికార్డ్స్ అన్నీ పూర్తిగా ఉన్నాయి. మాది అన్యాక్రాంతమైంది, ఎవరో బీడుగా వదిలేశారనేది ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పింది నేను విన్నాను. కాబట్టి మీకు తెలుసు, అది 2007లో కొనిన తర్వాత పలానా వెంకరెడ్డి ద్వారా కొన్నాను స్వామి, దాన్ని రెక్టిఫై చేసుకోగలను అన్నారు. రెక్టిఫై చేసుకోలేకపోయారు. క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు కూడా అధికారులతో మాట్లాడండి. అధికారుల పరంగా కూడా ఈ మీ మఠానికి సంబంధించిన భూమిని మీకు సంబంధం లేకుండా వేరే వాళ్ళ ద్వారా అమ్మారు అంటే దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉందంటారా? అప్పట్లో పనిచేసిన అధికారుల పాత్ర అంటే కాగితాలు ప్రమాణంగా పెట్టుకొని, ఇప్పుడు మనం సామాన్యులకి డబుల్ రిజిస్ట్రేషన్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్ అంటున్నాం. ఇది శాసనసభ్యులైనటువంటి పార్లమెంట్ సభ్యులని చెప్పి మేము వెళ్ళడం లేదు. ఎవరి మీద ఉంటే మీరన్నా అనుకోండి, మీ దగ్గరికి వస్తాను నేను, స్వామి ఈ విధంగా పొరపాటు జరిగింది సరి చేసుకోండి అని అంటానే. కానీ వారి మీద నాకు రాజకీయమైన కక్షలు. వారికి చాలా మర్యాదపూర్వకంగా స్వామి మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి వారి దగ్గర జెరాక్స్ కాపీలు నా సొంత ఖర్చులతో జెరాక్స్ కాపీలు ఇవ్వడం జరిగింది. వారికి ఇచ్చాను, వారి పిఏకి ఇచ్చాను, రంగారెడ్డి గారికి ఇచ్చాను. నేను ఇచ్చిన రికార్డే వారి దగ్గర ఉంది. కానీ వారు నా దగ్గర రికార్డు ఉంది అంటున్నారు. కానీ నేను తీసుకువచ్చి మీకు రికార్డు అందజేశాను. మీ ఆఫీస్కే వచ్చాను, మీ ఇంటికే వచ్చాను, ఇచ్చాను. మీరు నాకు మర్యాదపూర్వకంగానే చెప్పారు. ఎందుకో మనకి భగవత్ సంకల్పం జరగలేదు. నేను కూడా రెండు సంవత్సరాలకు విరమించుకున్నాను. నాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ విధంగా ఉంది స్వామి అంటే, లేదు చాలా కాలంగా ఇది ఉందయ్యా, నేను వారి ద్వారానే, సమస్య వారి దగ్గర ఉంది కాబట్టి వారి ద్వారానే జరుగుతుందని చెప్పి నేను చాలా రోజులు ఒక రకంగా ఓపికగా తిరిగాను. నాకు కాలేదు. దయచేసి ఈ విషయాన్ని నాకు ఎంఆర్ఓ గారి ద్వారా నేనే మీ సేవ ద్వారా సర్వేయర్ని పిలిపించుకొని నేను కొలిపించుకొని డైక్లాడ్లో ఎలా ఉంది, భూమి ఏ విధంగా కూడా మాకు అమ్మే హక్కు లేదు కదా, మఠం ఎందుకు అమ్ముతుంది అని చెప్తే, కాదు స్వామి పూర్తి హక్కులు మీ దగ్గర ఉంది అన్నారు. 1869 దగ్గర నుంచి 1929 దగ్గర నుంచి ఈ విధంగా వేరే వాళ్ళు ఏదైనా పేపర్లు మార్చుకొని ఏదైనా సృష్టించి ఇచ్చారేమో. కానీ వాళ్ళు కూడా దశరథ రామయ్య వాళ్ళు కూడా ఆస్తి పంపకాల్లో మీకు చెప్పారు మీరు, మంజుల అమ్మను వాళ్ళు అని. వాళ్ళు ఆస్తి పంపకాల్లో ఏమైనా ఈ పేరుని ఈ భూమిలో ఇరికించుకున్నారేమో. కానీ వాళ్ళు రాసిన దాంట్లో ఎక్కడ కూడా అహోబిల మఠం 295 సర్వే నంబరు ప్రకారము వాళ్ళు అమ్మకాలు జరపరు. ఖచ్చితంగా చెప్పగలం. ప్రస్తుతం మనం కనపర్తిపాడుకు సంబంధించి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఆక్రమణ భూమి ఉందో ఆ భూమి దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే కూడా అహోబిల మఠానికి సంబంధించి కూడా బోర్డు అయితే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ బోర్డుకు సంబంధించి కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డికి సంబంధించి మనుషులు దీన్ని తీసేశారని కూడా చెప్తున్నారు. దీనిపైన స్థానిక మఠాధిపతులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ ఫిర్యాదు మేరకు కూడా కేసు కట్టామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భూమికి సంబంధించి సర్వే నంబర్ 295 ఈ సర్వే నంబర్కి సంబంధించి కూడా ఈ భూమి అంతా కూడా అహోబిలం మఠం పైన ఉంది. అయితే దీనికి సంబంధించి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు ఎలా వచ్చింది అని తెలియని పరిస్థితి ఉంది. అయితే అధికారులు ప్రమేయం లేకుండా ఈ 1Bలో కానీ ఎక్కడైనా సరే పొలాలకు సంబంధించి కానీ 1B కానీ అదేవిధంగా మీ సేవకు సంబంధించి కానీ ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే కూడా ఒక పేరు మీద నుంచి మరో పేరు మారాలి అంటే కూడా ప్రధానంగా దీంట్లో అధికారులు స్థానిక తహసీల్దార్ కానీ అదేవిధంగా VRO కానీ వీళ్ళందరూ కూడా సర్టిఫై చేసి లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ మఠానికి సంబంధించిన భూములు ఏ విధంగా మారాయి అన్న విషయాలు కూడా తెలియాల్సి ఉన్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ భూమికి సంబంధించి కూడా 3 కోట్ల రూపాయలు వాల్యూ ఉండడంతో పాటు కూడా అధికారులు కూడా లంచాలు తీసుకొని ఈ పీఠాధిపతులకు సంబంధించి ఏదైతే అహోబిలం మఠం ఉందో ఈ మఠానికి సంబంధించిన భూములను వీళ్ళకి తెలియకుండా కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి పైన 1B ఎక్కించిన పరిస్థితి ఉందని దాదాపుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ పీఠాధిపతులకు సంబంధించి చెప్తున్న మాటల ప్రకారం అయితే అహోబిలానికి సంబంధించిన మఠానికి సంబంధించిన భూములు ఇక్కడే కాదు ఎక్కడా కూడా ఎప్పుడు కూడా అమ్మకాలు జరగవని అయితే ఖచ్చితంగా ఈ ట్రస్ట్కు సంబంధించిన పీఠాధిపతులు చెప్తున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెలకొంది. అయితే ఏదేమైనప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా అదేవిధంగా ఒక ఎంపీగా అదేవిధంగా ఒక మాజీ మంత్రిగా ఉండి ఇలాంటి
ట్రస్టులకు సంబంధించిన భూములను తన పేరు మార్చుకోవడం కరెక్ట్ కాదని కూడా ఇక్కడ అహోబిలంకి సంబంధించిన కొంతమంది పీఠాధిపతులు చెప్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా ఎండోమెంట్ సంబంధించి అక్కడ ఎక్కడైతే వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీటిని పరిశీలించి జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని కూడా ఇక్కడ అహోబిలానికి సంబంధించిన పీఠాధిపతులు చెప్తున్న పరిస్థితి అయితే కనపర్తిపాడులో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.